హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక మంచి కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. హీరో ఒక పోలీసు. తనకు తెలిసిన లారీ డ్రైవర్ ఒక కారణం చేత సూసైడ్ చేసుకుని కోమాలో ఉంటాడు. డ్రైవర్ ని ఈ సిచ్యుయేషన్ కి తెచ్చిన వాళ్ళని హీరో ఎలా కనిపెట్టాడు అండ్ మెంటలోడ్ అయిన విలన్ ని హీరో ఎలా పట్టుకున్నాడు అనేది మిగతా కథ. వెటరన్ మూవీ 2015 లో రిలీజ్ అయిన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు ప్రైమ్ వీడియో అండ్ యూట్యూబ్ లలో అవైలబుల్ గా ఉంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు హీరోని ఇంకా పోలీస్ అసిస్టెంట్ బాంగ్ ని చూపిస్తారు. హీరో కూడా ఒక డిటెక్టివే. ఇద్దరు ఒక జంటలాగా వేషం వేసుకుని కార్ షోరూమ్ కి వస్తారు. అక్కడ ఓనర్ తో పెద్ద బడ్జెట్ కార్ ని చూపించమంటారు. ఒక ఖరీదైన బెంజ్ కార్ ని కొంటారు. కానీ ఆ కార్ కి సర్వీస్ బాయ్స్ జీపీఎస్ ట్రాకర్ ని పెడతారు. కార్ ఎక్కడికి వెళ్తుందో బాయ్స్ కూడా ఫాలో అవుతారు. హీరో షాపింగ్ మాల్ కి వెళ్లి కార్ ని అండర్ గ్రౌండ్ లో పార్క్ చేస్తాడు. కట్ చేస్తే ఇందాక మనం చూసిన సర్వీస్ బాయ్స్ ట్రాకర్ ని బట్టి స్పాట్ కి చేరుకొని కార్ ని వాళ్ళే తిరిగి కొట్టేస్తారు. వాళ్ళ సీక్రెట్ వేర్ హౌస్ కి తీసుకెళ్లి కార్ బ్రాండ్ లోగోని ఇంకా నెంబర్ ప్లేట్ అన్నిటిని మార్చేస్తారు. వీళ్ళు కార్ ని డబ్బులకు అమ్మేసినట్టే అమ్మేసి మళ్ళీ కొట్టేస్తారు. ఇది పెద్ద స్కామ్. కానీ మన హీరో చాలా తెలివైన వాడు. డిక్కీలో దాక్కుంటాడు. దీంతో హీరో ఈ కార్ స్కామ్ ని ఛేదిస్తాడు. ఇక రౌడీలతో హీరో ఫైట్ చేసి ఇలా కొట్టేసిన కార్ ని ఏం చేస్తారని అడుగుతాడు. కార్ నెంబర్ ప్లేట్స్ మార్చేసి బుసాన్ కి తీసుకెళ్తాం అండ్ అక్కడి పోర్టు నుండి రష్యాకి షిప్ లో ఎగుమతి చేస్తామని రౌడీ అంటాడు. కట్ చేస్తే రౌడీలతో హీరో తన టీం తో పాటు మారువేషం వేసుకుని బుసాన్ పోర్టుకి బయలుదేరతాడు. కార్ ని తీసుకెళ్లే లారీలో డ్రైవర్ బే తో పాటు అతని కుమారుడు కూడా ఉంటాడు. ఎందుకు స్కూల్ కి పంపలేదా వీడిని అని హీరో క్వశ్చన్ చేస్తాడు. ఇక అప్పుడే బే తన ఆర్థిక స్థితి గురించి హీరోకి చెప్పి బాధపడతాడు. సాలరీస్ చక్కగా వస్తలేవు, గొడ్డు కష్టం చేసినా ఏం యూస్ లేదు సార్, ఇక పిల్లోని ఏడ చదివిస్తా అని బే చెప్పి బాధపడతాడు. సరే నీకు సాలరీ ఇవ్వకుంటే నాకు కాల్ చేయని హీరో బేకి తన విజిటింగ్ కార్డు ఇస్తాడు. పిల్లోడికి స్నాక్స్ కొనుక్కోమని డబ్బు కూడా ఇస్తాడు మన హీరో. తర్వాత రష్యా నుండి వచ్చిన స్మగ్లర్స్ కార్ ని షిప్ లోకి ఎక్కించే టైంలో హీరో అండ్ టీము వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్ట్ చేస్తారు. ఇక దీంతో హీరో సిటీలో చాలా ఫేమస్ అయిపోతాడు అండ్ ప్రమోషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కట్ చేస్తే మనకు బేని చూపిస్తారు. ఇతను పనిచేసే ట్రాన్స్పోర్ట్ కంపెనీ దగ్గర స్ట్రైక్ ఒకటి జరుగుతుంది. డ్రైవర్లు యూనియన్ లో జాయిన్ అయినారని కంపెనీ వీళ్ళ కాంట్రాక్ట్ ని రద్దు చేస్తుంది. సో డ్రైవర్స్ అందరూ కాంట్రాక్టర్ జియోన్ కోసం వెయిట్ చేస్తారు. ఎంత వెయిట్ చేసినా వాడు రాడు. సో అందరూ తిరిగి ఇళ్లలోకి వెళ్లిపోతారు. కానీ మిడ్ నైట్ టైంలో జియోన్ సైలెంట్ గా ఆఫీస్ కి వచ్చి తన పని చేసుకుంటుంటాడు. అక్కడే బే కూడా వెయిట్ చేస్తుంటాడు. జియోన్ ని బే కన్ఫర్మ్ చేస్తాడు. మా కాంట్రాక్ట్ ని రద్దు చేయడం కరెక్ట్ కాదు, మాకు రావాల్సిన పెన్షన్ డబ్బుని ఇచ్చేస్తే మేము వేరే జాబ్ చూసుకుంటామని బే జియోన్ తో అంటాడు. ఇక ఇది విన్న జియోన్ కి కోపం వచ్చి నా దగ్గర చిల్లి గవ్వలేదు, కంపెనీ హెడ్ ఆఫీస్ కి వెళ్లి అడుగు పో అని చెప్పి బే ని తరిమేస్తాడు మన జియోన్. దీంతో బే హీరో కార్డ్ ని బయటకు తీసి అతనికి కాల్ చేస్తాడు. కానీ ఎవరో మీడియా రిపోర్టర్ కాల్ చేసి సతాయిస్తారేమో అని పొరబడిన హీరో బే కాల్ ని లిఫ్ట్ చేయడు. హీరో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కి వెళ్తాడు. మూవీ డైరెక్టర్ ఎన్ హీరోకి తెలిసిన ఫ్రెండ్ వల్ల పరిచయం ఉంటాడు. ఎన్ హీరో మీదనే ఒక పోలీస్ సినిమాని తీసి హిట్ కొట్టి ఉంటాడు. సో మూవీ ప్రొడ్యూసర్ మూవీ టీమ్ కి పార్టీని ఇస్తాడు. ఆ మూవీ ప్రొడ్యూసర్ ఎవడో కాదు, మన మూవీ విలన్ చో. వీడు పెద్ద సైకోగాడు, చిల్లర వేషాలన్నీ వేస్తుంటాడు. వీడి ముందు ఎవడైనా నవ్వితే చాలు వీడి కడుపు మండిపోతుంది. సో హీరో ఇప్పుడు విలన్ ని కలిసి మాట్లాడుతుంటాడు. విలన్ మూవీలో పనిచేసే హీరోయిన్ ఇంకా ఫీమేల్ క్రూని అసభ్యంగా తాకుతూ వాళ్ళకి ఇబ్బందిని కలిగిస్తాడు. వాళ్ళ దుస్తులలో ఐసు ముక్కలను వేసి ఇరిటేట్ చేస్తుంటాడు. కానీ ఏం చేస్తాం, విలన్ చాలా రిచ్, పెద్ద కార్పొరేట్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్. సో అందరూ సైలెంట్ గా ఉంటారు. కానీ వీడి చేష్టలు హీరోకి అస్సలు నచ్చవు. ఇంకోసారి ఇలా రిపీట్ చేయకు, జాగ్రత్త అని హీరో విలన్ కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు విలన్ వాళ్ళ నాన్న పార్క్ కంపెనీ సీఈఓ. ఆయన రెండో వైఫ్ కి విలన్ పుట్టి ఉంటాడు. పార్క్ ఆ రోజు కంపెనీ మీటింగ్ ని అనౌన్స్మెంట్ ఇస్తాడు. ఆ మీటింగ్ కి ఒకసారి ఎంట్రీ ఇస్తే ఎంత ఎమర్జెన్సీ అయినా సరే మధ్యలో వెళ్ళకూడదు. సో దాహమైనా ముందే నీళ్లు తాగాలి. అర్జెంట్ గా ఏమైనా వస్తే కూడా డైపర్స్ లోనే పోయాలి. స్ట్రిక్ట్ రూల్ ఇది. విలన్ కి వాళ్ళ నాన్న చేసే పనులు అంతగా ఇష్టం ఉండదు. కట్ చేస్తే అంత హడావిడి చేసి ఆ రోజు పార్క్ మీటింగ్ ని క్యాన్సిల్ చేస్తాడు. పార్క్ హెల్త్ బాగాలేక హాస్పిటల్ లో అడ్మిట్ అవుతాడు. ఇక కోపం వచ్చిన విలన్ ఆఫీస్ కి ఫ్రస్ట్రేషన్ తో వెళ్తాడు. దారి మధ్యలో కంపెనీ గేట్స్ ముందు మన లారీ డ్రైవర్ బే
తన కొడుకుతో ఒక బ్యానర్ ని పట్టుకుని స్ట్రైక్ చేస్తుంటాడు. తనకు వచ్చే డబ్బుని వెంటనే ఇవ్వాలని బే డిమాండ్ చేస్తాడు. అతన్ని విలన్ లోపలికి పిలిపించుకొని డీటెయిల్స్ ని కనుక్కుంటాడు. నువ్వు ఇలా రోడ్డు మీదకి ఎక్కితే మా కంపెనీ పరువు పోతది కదా, చెప్పు, తప్పు కదా అలా చేయడం అని చెప్పి విలన్ కాంట్రాక్టర్ జియోని పిలిపిస్తాడు. నేను డబ్బు ఇస్తాను కూడా వినకుండా స్ట్రైక్ చేస్తున్నాడని జియోన్ ఇప్పుడు అబద్ధం చెప్తాడు. ఇక విలన్ సీసీ కెమెరాస్ ని ఆఫ్ చేయించి జియోన్ చేత బేని కొట్టిస్తాడు. రక్తం కారుతూ బాధపడుతున్న తన తండ్రిని చూసిన కొడుకు భయపడతాడు. బే ఇక ఫుల్ గాయాలతో కింద పడతాడు. ఈ మ్యాటర్ బయటికి తెలియకుండా చూసుకో అని విలన్ చెప్పి బేకి రావాల్సిన అమౌంట్ ని సెటిల్ చేసేస్తాడు. ఇక బే డబ్బుని తీసుకొని ఫుల్ బాధపడతాడు. తన కొడుకు ముందే తన మీద చేయి వేసినందుకు బే గిల్టీగా ఫీల్ అవుతాడు. కొడుకుని బే టాక్సీలోకి ఎక్కించి ఇంటికి పంపించేస్తాడు. తర్వాత అతను కంపెనీ మెట్ల మీద నుండి దూకి సూసైడ్ చేసుకుంటాడు. టైంకి ఎవరో ఎమర్జెన్సీకి కాల్ చేయడం వల్ల ప్రాణం ఉంటది, కానీ కోమాలోకి వెళ్ళిపోతాడు. అతని జేబులో హీరో కార్డుని చూసిన బే కొడుకు అతనికి కాల్ చేసి హాస్పిటల్ కి రమ్మంటాడు. బే తనకు కాల్ చేసిండు. లిఫ్ట్ చేసి ఉంటే సిచ్యుయేషన్ ఇంత దాకా వచ్చేది కాదని హీరో మనసులో అనుకుంటాడు. ఇక హీరో బే ఫ్యామిలీని ఓదారుస్తాడు. బే కొడుకు హీరోకి ఆఫీస్ లో జరిగిన మ్యాటర్ మొత్తం చెప్పేస్తాడు. ఇది విన్న హీరో మైండ్ బ్లాక్ అయిపోతుంది. విలన్ బేని కొట్టించినందుకు అవమానంగా ఫీల్ అయిన బే సూసైడ్ అటెంప్ట్ చేసుకుండు. ఇది స్టోరీ. కానీ కంపెనీ వాళ్ళు మాకు దీనికి ఎలాంటి సంబంధం లేదని ఆల్రెడీ బేకి రావాల్సిన అమౌంట్ ని సెటిల్ చేసేసామని తప్పుడు రిపోర్ట్ తయారు చేసి దాన్ని కోర్టుకి ఇస్తారు. కానీ హీరోకి తెలుసు పక్కా విలన్ వల్లే బే సూసైడ్ చేసుకుందని. అందుకే నేరుగా అతను విలన్ కంపెనీకి వెళ్లి కలుద్దామని చూస్తాడు. కానీ విలన్ బాడీ గార్డులు హీరోని ఆపుతారు. విలన్ ఏమో కాంట్రవర్సీ ఎందుకని చెప్పి హీరో నుండి ఎస్కేప్ అయి వెళ్ళిపోతాడు. ఇక హీరోకి విలన్ పిఏ కిమ్ లంచం ఇస్తా ఈ మ్యాటర్ ని వదిలేయని ఆఫర్ ఇస్తాడు. కానీ దీనికి మన హీరో ఒప్పుకోడు. ఎలాగైనా సరే విలన్ ని కలిసి తను చేసిన తప్పుకి పరిహారం చెల్లించేలా చేస్తా అని హీరో శపథం చేస్తాడు. తర్వాత బే సూసైడ్ చేసుకుని జ్యూరిస్డిక్షన్ పోలీసులని హీరో కలుస్తాడు. వాళ్ళేమో విలన్ కి అమ్ముడుపోయి పర్సనల్ సూసైడ్ కేసు లాగా బే కేసుని ట్రీట్ చేస్తారు. ఆ రోజు సీసీ కెమెరాస్ ఎందుకు ఆఫ్ అయినాయి అండ్ ఆఫ్ చేయమని పర్మిషన్ ఎవరిచ్చిండ్రు, ఇవన్నీ మీరు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదని హీరో పోలీసులని క్వశ్చన్ చేస్తాడు. కానీ వాళ్ళందరూ హీరోని వెళ్ళగొడతారు. సీనియర్ ఆఫీసర్ ఒకడు మాట్లాడుతూ ఇది నీ పరిధి కాదు, నీకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం టైము మాకు లేదని హీరోతో అంటాడు. కట్ చేస్తే ఇక మనకు విలన్ ని చూపిస్తారు. వీడు స్ట్రెస్ ని భరించలేక బాక్సింగ్ ట్రైనింగ్ లో జాయిన్ అవుతాడు. అక్కడున్న వీడి బాడీ గార్డ్ తోనే ట్రైనింగ్ తీసుకుంటాడు. ఆ బాడీ గార్డ్ పేరు జాన్ విలన్ ఇచ్చి తగబాదుతాడు. సో విలన్ ఓడిపోతాడు. రెస్ట్ టైమ్ లో ఉన్నప్పుడు విలన్ రూల్స్ ని బ్రేక్ చేసి మరి జాన్ ని కొట్టి అతని కాలుని విరగ్గొడతాడు. ఇందాక జరిగిన దానికి మన సైకో విలన్ ఇలా రివెంజ్ తీసుకుంటాడు అన్నమాట. కట్ చేస్తే పిఏ కిమ్ విలన్ తో హీరో గురించి చర్చిస్తాడు. హీరోకి ఇంకా బే ఫ్యామిలీకి డబ్బును పడేసి ఈ కేస్ ని ఫాస్ట్ గా సాల్వ్ చేయమని విలన్ పిఏకి చెప్తాడు. విలన్ మనుషులు బే ఫ్యామిలీకి డబ్బుని ఇచ్చి కేస్ ని విత్డ్రా చేసుకోమని చెప్తారు. మళ్ళీ దీన్ని హీరో అడ్డుకుంటాడు. తర్వాత విలన్ పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్లి బే మ్యాటర్ ని చెప్తాడు. సో ఇప్పుడు కమిషనర్ హీరో కెప్టెన్ కి కాల్ చేసి చెప్తాడు, ఇంకోసారి విలన్ మీదకి గాని అతని కంపెనీ మీద కానీ కేస్ పని మీద వెళ్తే మీ జాబ్స్ పీకేస్తామని కెప్టెన్ హీరోకి ఇంకా అతని బాస్ కి వార్నింగ్ ఇస్తాడు. నోరు మూసుకొని చిన్న చిన్న దొంగతనాల కేసులు, వైఫ్ గ్యాంబులింగ్ కేసులని డీల్ చేయండి అని కెప్టెన్ ఫుల్ తిడతాడు. సో ఇక హీరో కొంచెం తగ్గుతాడు, కానీ సైలెంట్ గానే ఈ కేస్ ని డీల్ చేస్తుంటాడు. కట్ చేస్తే మళ్ళీ విలన్ పిఏ అండ్ టీమ్ హీరో వైఫ్ పని చేసే స్కూల్ కి వెళ్తారు. ఆమెను పిలిచి నీ మొగుడికి చెప్పు మా బాస్ జోలికి రావద్దని, లేకుంటే మీ ప్రాణాలే పోతాయి, మీకు చాలా అప్పు ఉంది కదా, వాటిని తీర్చాలంటే ఈ డబ్బుని వాడుకోండి అని పిఏ చెప్పి ఆమెకి లంచం ఇస్తాడు. కానీ హీరోయిన్ దీనికి ఒప్పుకోదు. విలన్ మనుషులని అందరి ముందే ఇన్సల్ట్ చేసి తిరిగి రిటర్న్ పంపించేస్తుంది. కట్ చేస్తే మళ్ళీ హీరోయిన్ కోపంతో హీరో స్టేషన్ కి వెళ్లి హీరోని ఫుల్ వేసుకుంటది. నువ్వు ఏ పెంటైనా చేసుకో, నా వర్క్ ప్లేస్ కి మాత్రం నీ పెంట రానియకని హీరోయిన్ తిట్టి వెళ్ళిపోతుంది. ఇక తన వైఫ్ కి లంచం ఇవ్వాలని చూసిన విలన్ మీద ఉన్న కోపం హీరోకి ఇంకా పెరుగుతుంది. దాంతో హీరో నేరుగా విలన్ కంపెనీకి వెళ్తాడు. అక్కడ విలన్ ఏమో ఇండియన్ కార్పొరేట్ డెలిగేట్స్ వద్ద ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉంటాడు. అయినా సరే హీరో పట్టించుకోడు. అడ్డొచ్చిన విలన్ బాడీ గార్డ్లని హీరో కుమ్మేసి మరి విలన్ ని కలుస్తాడు. బే ఫ్యామిలీ దగ్గరికి సైలెంట్ గా వచ్చి సారీ చెప్తే ఇదంతా వదిలేస్తా, లేకుంటే దీన్ని ఇంకా పెంట చేస్తా చూసుకోమలా అని హీరో విలన్ కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. హీరోకి ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. ఇంత జరుగుతున్నా కూడా న్యూస్ లో విలన్ కంపెనీ గురించి ఏ న్యూస్ రావట్లేదు ఎందుకబ్బా అని ఆలోచిస్తాడు. ఎందుకంటే విలన్ ఆల్రెడీ న్యూస్ ఛానల్స్ కి లంచం ఇచ్చి ఉంటాడు. సో హీరో ఇప్పుడు తనకు తెలిసిన ఎడిటర్ మిన్ కి విలన్ చేసే ఆకృత్యాల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాటిని టీవీలో వేయమంటాడు. కానీ ఎడిటర్ మిన్ కి ఫుల్ బెదిరింపు కాల్స్ విలన్ టీం నుండి వస్తాయి. సో వీడు కూడా హీరోకి హ్యాండ్ ఇస్తాడు. తర్వాత విలన్ పిఏ వెళ్లి కాంట్రాక్టర్ జియోని కలుస్తాడు. డబ్బిస్తా ఎక్కడికన్నా పారిపోరా బాబు అని పిఏ
జియోన్ తో అంటాడు. కానీ ఈ ప్రాబ్లం అంతటికి కారణమైన హీరోని చంపేస్తే ప్రాబ్లమే సాల్వ్ అవుతుంది కదా అని జియోన్ అడ్వైస్ ఇస్తాడు. ఒక ఫారెన్ టీము నన్ను అనుకుని పొరపాటున హీరోని పొడిచేస్తే అయిపోయా, హీరో చనిపోతాడు, ఫారినర్స్ వాళ్ళ దేశానికి జంప్ అవుతారు అని జియోన్ హీరో మీద స్కెచ్ వేస్తాడు. సో దీనికి ఎంత డబ్బు అవసరమైనా కూడా పిఏ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. తర్వాత విలన్ హీరో స్ట్రెస్ ని తట్టుకోలేకపోవడం మనం చూస్తాం. ఈ గ్యాప్ లో పింకీ విలన్ కి కాల్ చేసి నేను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. పింకీ విలన్ ప్రొడ్యూస్ చేసిన మూవీలో హీరోయిన్ గా చేసి ఉంటది. విలన్ వల్లనే ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ ఇది విలన్ కి నచ్చదు. సైలెంట్ గా దాన్ని తీయించుకో, లేకుంటే నేను నిన్ను చంపేస్తా అని విలన్ ఆమెని బెదిరిస్తాడు. తర్వాత కంపెనీ సీఈఓ అండ్ విలన్ తండ్రి అయిన పార్క్ ఒక ప్రైవేట్ మీటింగ్ ని పెడతాడు. నేను కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే నువ్వు మొత్తం పెంట చేసినావు ఎందుకని పార్క్ విలన్ ని ఫుల్ తిడతాడు. విలన్ చేసే చిల్లర పనులన్నీ కవర్ చేయలేక ఫెయిల్ అయిన పిఏని పార్క్ పిచ్చ కొట్టుడు కొడతాడు. ఇక దీంతో పిఏ హీరో మీద సిబిఐ ఎంక్వైరీని వేయిస్తాడు. హీరో ఇంతకు ముందు పట్టుకున్న క్రిమినల్స్ వద్ద ఫేక్ స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేసి సిబిఐ వాళ్ళు హీరోని టార్గెట్ చేస్తారు. వీళ్ళు కూడా విలన్ ఇచ్చిన లంచం తీసుకొని హీరోని జైల్లో వేయాలని చూస్తారు. కానీ అప్పుడే హీరో బాస్ వచ్చి మినిస్ట్రీకి కాల్ చేస్తాడు. హీరో మీద ఇప్పుడు చేస్తున్న సిబిఐ ఎంక్వైరీ అసలు గవర్నమెంట్ తెలియకుండా చేస్తున్నారని తెలిసి బాస్ వచ్చిన సిబిఐ ఆఫీసర్స్ ని తరిమేస్తాడు. దీంతో హీరో పెద్ద గండం నుండి బయటపడతాడు. అప్పుడే హీరోకి కాంట్రాక్టర్ జియాన్ అసిస్టెంట్ నుండి కాల్ వస్తుంది. జియాన్ దేశం వదిలేసి వెళ్లిపోవడానికి ట్రై చేస్తుండు. మీరు ఒంటరిగా ఈ రోజు నైట్ కి అతని ఇంటికి వెళ్తే వాడు దొరుకుతాడని ఆమె చెప్పి కాల్ కట్ చేస్తుంది. కానీ మన హీరో తన టీం మొత్తాన్ని వేసుకొని జియాన్ ని అరెస్ట్ చేద్దామని వెళ్తాడు. జియాన్ ఇంట్లో ఫారెన్ రౌడీలతో హీరోని అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. కానీ డోర్ ని ఓపెన్ చేసి ముందుగా వెళ్ళిన కొత్త పోలీస్ ని వాళ్ళు అటాక్ చేస్తారు. కత్తితో పొడుస్తారు. యాక్చువల్ గా వాళ్ళు హీరోని చంపాలి అని ప్లాన్ చేసి ఉంటారు. కానీ జియాన్ ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఇక హీరో జియాన్ ని ఇంకా ఫారెన్ రౌడీలని పోలీసుల మీద అటాక్ చేసినందుకు అరెస్ట్ చేస్తాడు. అండ్ దీని వెనుక విలనే కదా ఉన్నది. సో కొత్తగా జాబ్ లో జాయిన్ అయిన కొత్త పోలీస్ మీదనే అటాక్ చేసి ధైర్యమా వాంది అని కెప్టెన్ కోపడతాడు. ఇప్పుడు ఇక కెప్టెన్ విలన్ ని అరెస్ట్ చేయమని ఫుల్ ఆర్డర్స్ ని ఇస్తాడు. ఇప్పుడు హీరో విలన్ ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన ఎవిడెన్సెస్ ని కలెక్ట్ చేస్తాడు. జియోన్ ఇంట్లో దొరికిన $1,00,000 ఏ బ్యాంక్ నుండి విత్డ్రా చేశారో కనుక్కొని ఆ బ్యాంక్ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే చాలు విలన్ మనుషులు ఉంటారు. సో అలా విలన్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు అని హీరో అనుకుంటాడు. పోలీస్ ని పక్కాగా ప్లాన్ చేసి హత్య చేయాలని చూసిన కేసులో విలన్ ని జైల్లో పడేయొచ్చు. ఇది ఇలా ఉంటే బే వైఫ్ హీరోని కలిసి కేస్ కి కావాల్సిన ఇంపార్టెంట్ లీడ్ ఒకటి చెప్తుంది. బే ఫోన్ నుండి ఆ రోజు నాకు ఒక మెసేజ్ అందింది. అసలు బేకి మెసేజ్ చేయడమే రాదు. అలాంటిది అతను నాకు బ్రతకాలని లేదు, నేను సూసైడ్ చేసుకుంటున్నా, సారీ అని మెసేజ్ ని టైప్ చేసి నాకు ఎలా పంపుతాడు అని అతని వైఫ్ హీరోకి ఇప్పుడు చెప్తుంది. సో ఇప్పుడు హీరోకి అసలు బే సూసైడ్ నిజమేనా అనే పెద్ద డౌట్ వస్తుంది. ఇంతవరకు బేని విలన్ కొట్టించిండు అండ్ ఆ బాధతో సూసైడ్ చేసుకుండు, ఇదే ఇంత తెలుసు. కానీ మనకు తెలియని ఇంకో పెద్ద సీక్రెట్ వెనుక దాగి ఉందని హీరోకి ఇప్పుడు అర్థమవుతుంది. కట్ చేస్తే విలన్ కంపెనీ ఆఫీస్ లో మళ్ళీ ఇంకో ప్రైవేట్ మీటింగ్ జరుగుతుంది. విలన్ తండ్రి పార్క్ పిఏ కిమ్ ని బే కేస్ ని అతని మీద వేసుకొని జైలుకి వెళ్ళమని ఆఫర్ ఇస్తాడు. అలా చేస్తే ఆస్తులలో భాగమైన ఇంకో స్టీల్ కంపెనీని కిమ్ మీద రాసిస్తా అని పార్క్ ఇప్పుడు ఆఫర్ ఇస్తాడు. ఎన్ని రోజులని నువ్వు మీ అయ్యలాగా పిఏగా మిగిలిపోతావు, నా కొడుకు బదులు నువ్వు జైలుకి వెళ్తే నీ జాతకమే మారుతుంది, ప్లీజ్ దీనికి ఒప్పుకో అని పార్క్ పిఏ కిమ్ ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ అదే విధంగా కన్విన్స్ చేస్తాడు. సో ఇక పిఏ కిమ్ విలన్ కేసులన్నీ తన మీద వేసుకొని జైలుకి వెళ్తాడు. ఈ విషయం హీరోకి తెలిసిన వెంటనే అతను పిఏ ని కన్ఫ్రంట్ చేస్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు విలన్ బదులు జైలుకి వెళ్తే అంత ఈజీగా బయటికి రాలేవు, 20 ఏళ్ళు అందులోనే ఉంటావు, ఆలోచించు, తప్పు చేయకని హీరో పిఏకి మంచి చెప్తాడు. కానీ మేము వెంటనే నీకు బెయిల్ ఇప్పిస్తాం, టెన్షన్ పడకని విలన్ తరపు లాయర్స్ పిఏతో అంటారు. తర్వాత కెప్టెన్ హీరో బాస్ ని పిలిచి పిచ్చ తిట్లు తిడతాడు. నీకు ప్రమోషన్ ఇస్తా, హీరోని వేరే కేసు కి మళ్లించు, లేకుంటే మీ ప్రాణాలే పోతాయరా సామి అని కెప్టెన్ బాస్ తో అంటాడు. ఇక బాస్ కూడా కెప్టెన్ మాటలకి కన్విన్స్ అయి విలన్ కేస్ ని హీరో నుండి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో దీంతో హీరోకి ఫుల్ కోపం వస్తుంది. అప్పుడే హీరోకి తన ఫీమేల్ పోలీస్ ఫ్రెండ్ ద్వారా కేసులో మేజర్ లీడ్ గురించి తెలుస్తుంది. ఆ రోజు బే సూసైడ్ చేసుకుండు అనుకుందాం, కానీ కంపెనీ నుండి ఒక బాడీ గార్డ్ ద్వారా 11:37 AM కి ఎమర్జెన్సీకి ఒక కాల్ వెళ్ళింటది. కానీ బే సూసైడ్ చేసుకున్న టైం మాత్రం 12 PM. బే సూసైడ్ చేసుకుంటే ముందే ఎమర్జెన్సీకి కాల్ ఎందుకు చేశారు అనేది హీరో ఇప్పుడు ఛేదించాలి. హీరో ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్లి విలన్ పిఏని కలుస్తాడు. నా మాట విని నిజం చెప్పు, లేకుంటే నీకు బెయిల్ కూడా దొరకదు, ఆ రోజు ఏం జరిగిందో చెప్పని హీరో పిఏని మంచిగా అడుగుతాడు. కానీ ఎంత అడిగినా పిఏ మాత్రం నోరు విప్పడు. అప్పుడే సీన్ లోకి ఇంతకు ముందు విలన్ చేత బాక్సింగ్ టైమ్ లో కాలు విరగొట్టుకున్న బాడీ గార్డ్ జాన్
ఎంట్రీ ఇస్తాడు. వీడు ఆ రోజు జరిగిన మ్యాటర్ మొత్తాన్ని హీరోకి చెప్పి ఉంటాడు. ఆ రోజు బే జియాన్ చేతిలో తన్నులు తిన్నాడు. తర్వాత బాబుని ఒక్కనే క్యాబ్ ఎక్కించి ఇంటికి పంపించేసిండు. తర్వాత మళ్ళీ బే ఆఫీస్ లోకి వెళ్లి విలన్ ని ఫుల్ తిడతాడు. అప్పుడు ఇక విలన్ కి కోపం వచ్చి అతను బే తల పగలగొట్టి ఉంటాడు. దాంతో బే కోమాలోకి వెళ్లి ఉంటాడు. టెన్షన్ పడిన జాన్ ఎమర్జెన్సీకి కాల్ చేస్తాడు. కానీ అలా చేస్తే విలన్ దొరికిపోతాడని చెప్పి వెంటనే పిఏ ఆ కాల్ ని కట్ చేస్తాడు. ఇది హత్యలాగా కాకుండా ఒక సూసైడ్ లాగా క్రియేట్ చేయగలిగితే ఈ కేసు నుండి విలన్ బయటపడతాడని పిఏ ఆలోచించి బేని మెట్ల నుండి తోసి కింద పడేస్తాడు. అలా ఒక హత్య ప్రయత్నాన్ని విలన్ అండ్ టీమ్ సూసైడ్ లాగా క్రియేట్ చేసి అందరినీ నమ్మించి ఉంటారు. సైకో విలన్ వల్ల బాధింపబడ్డ బాడీ గార్డ్ జాన్ మంచిగా మారి ఇప్పుడు ఈ నిజాన్ని అంతా హీరోకి రివీల్ చేస్తాడు. జాన్ ని చూసిన పిఏ షాక్ అవుతాడు. కానీ పిఏ కూడా హీరోకి ఒక షాక్ ఇస్తాడు. ఈ రోజు రాత్రికే విలన్ ని అరెస్ట్ చేయి దమ్ముంటే అప్పుడు నమ్ముతాను మొగాడివని అంటూ పిఏ హీరోతో ఛాలెంజ్ చేస్తాడు. జాన్ ఇప్పుడు ఇంకో విలన్ బాడీ గార్డ్ కి కాల్ చేసి మ్యాటర్ ని కనుక్కుంటాడు. రేపు విలన్ సింగపూర్ వెళ్తుండు. అతను వెళ్లిపోతే పోలీసులు అతన్ని ఇంకెప్పటికీ పట్టుకోలేరు. కానీ ఈ రోజు నైట్ కి ఒక డ్రగ్స్ పార్టీని సీక్రెట్ గా విలన్ అరేంజ్ చేసి ఉంటాడు. అక్కడ వాడిని హీరో అండ్ టీము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్ట్ చేయొచ్చు. ఆ రోజు రాత్రి హీరో ఇక అతి కష్టం మీద కెప్టెన్ ని ఒప్పించి విలన్ ని అరెస్ట్ చేయడానికి వారెంట్ ని సంపాదిస్తాడు. ఇక విలన్ ని పట్టుకోవడమే ఆలస్యం. తర్వాత హీరో తన పోలీస్ టీమ్ తో విలన్ బిల్డింగ్ లోకి దూసుకెళ్తాడు. విలన్ మనుషులు హీరోని అడ్డుకోబోతుంటే పోలీసులు వాళ్ళని చితకబాదుతారు. లోపల మూవీ హీరోయిన్ పింకీ విలన్ ని తనని పెళ్లి చేసుకోమని అడుక్కుంటూ ఉంటది. కోపం వచ్చిన విలను ఆమెని పిచ్చ కొట్టుడు కొడతాడు. ఇక ఇప్పుడు విలను పోలీసులు వచ్చారని తెలుసుకుని ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. అడ్డొచ్చిన పోలీసులని విలను చంపేసి మరి ఎయిర్పోర్ట్ కి వెళ్తుంటాడు. ప్రైవేట్ జెట్ ని ఆల్రెడీ అరేంజ్ చేసుకుని ఉంటాడు. కానీ ఇప్పుడు హీరో రంగంలోకి దిగి పారిపోతున్న విలన్ ని చేస్తాడు. ఒక వండర్ఫుల్ చేస్ తర్వాత హీరో విలన్ ని ఆపుతాడు. కానీ విలను హీరోని పిచ్చ కొట్టుడు కొడతాడు. ఎందుకంటే పబ్లిక్ లో ఈ ఫైట్ జరుగుతుంది. విలను డ్యూటీలో ఉన్న పోలీస్ ని కొడితే చాలా పెద్ద నేరం అవుతుంది. అండ్ అందరూ ఫోన్లతో వీడియోస్ తీస్తుంటారు. సరైన ఎవిడెన్స్ దొరికిందని చెప్పి హీరో ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ పేరు మీద విలన్ ని కుక్కను కొట్టినట్టు కొడతాడు. ఫైనల్ గా విలన్ ని ఇంకా అతని అనుచరులని హీరో అండ్ టీము అరెస్ట్ చేస్తారు. విలన్ కి జీవితాంతం జైలు శిక్ష పడుతుంది. కట్ చేస్తే హీరోకి ప్రమోషన్ వస్తుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన బే కోమా నుండి బయటికి వస్తాడు. అతని ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ సెకండ్ పార్ట్ ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను. లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్స్ లో కూడా పెడతాను. ఆ మూవీ కూడా సూపర్ ఉంటది. చెక్ ఇట్ అవుట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.